సో ఇక్కడ 6 చూడండి. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా, ఆల్రెడీ గుమ్మం ఉంది అక్కడ, పాత గుమ్మం. దాన్ని బాగు అంటే కొత్త గుమ్మం పెట్టాలి. అవునా? 6 చూడండి. పాత గుమ్మం, ఇక్కడ ఎన్ని గుమ్మాలు చింతకి? మూడోది ఇది. సో పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా, పాసియా కుమారుడైన యెహోయాదాయును, బెసొత్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపును నిలిపి తాళములను గడియలను అమర్చిరి. సో ఇక్కడ 3వ గుమ్మం ఏ గుమ్మం? పాత గుమ్మము. అంటే అసలు గుమ్మం లేకుండా ఇది ఉంది, పాడైపోయిన పాత గుమ్మం. ఇప్పుడు అది తీసేయాలి. తీసి ఏం పెట్టాలి? క్రొత్త గుమ్మము పెట్టాలి. సో ఇది దేనికి సూచనగా కనపడుతుందంటే, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. సో క్రొత్త గుమ్మము, పాత పాడైంది ఇంక తీసేయడమే, పాత జీవితాన్ని స్వస్థ పలకడమే. ఇంకో రేపు పొద్దున్న రాబోతుంది కొత్త సంవత్సరం. పాతకు గతించను, క్రీస్తునందు సమస్తము నూతనమాయను, కొత్తవాయను. అద్భుతం కదా నిజంగా. 3వ గుమ్మం. సో పాత గుమ్మము తీసివేసి క్రొత్త గుమ్మము పెడుతున్నారు. సో పాత గుమ్మం దేనికి సూచనగా? నూతన జీవితానికి గుర్తుగా మనకు కనపడుతుంది. నూతన జీవితానికి గుర్తుగా కనపడుతుంది.